ముందుగా అందరికీ వందే మాతరం. నేను ప్రోయాక్టివ్ మారుతి. నేను ప్రజెంట్ వర్ధమన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. సో ది విఎంవైఎఫ్ అనేది వందే మాతరం యూత్ ఫ్రంట్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దీంట్లోకి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 2017 లో మా ఫ్రెండ్స్ దీంట్లో పార్టిసిపేషన్స్ కి వచ్చారు. అంటే ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్, దీని దగ్గర వివిధ రకాల డాన్స్, స్కిట్ ఇలాంటి కాంపిటీషన్స్ పెడతారు, వివేకోత్సవ్ అని. అలాంటి పెద్ద ప్రోగ్రామ్ లో నేను కూడా ఎస్ఏ రైటింగ్ లో నేను పాల్గొన్నప్పుడు మా ఫ్రెండ్స్ తో పాటు నేను కూడా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క డిసిప్లిన్ కానీ వీళ్ళ యొక్క నడవడిక మొత్తం ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమైపోతుంది. అప్పుడు నేను చూసిన తర్వాత ఓహో ఇదేదో డిఫరెంట్ గా ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ఇందులో మెంబర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని అప్పుడు అడిగినప్పుడు సిఎల్వి అని చెప్పేసి కెరియర్ లైఫ్ బేసిక్స్ ఒక సెషన్ కండక్ట్ చేస్తారు. దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత దాంట్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి అడిగారు. సో ఆ రకంగా నేను భారతీయం అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ కి అప్పుడు వెంబడే రాలేదు. భారతీయం అనే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు చేసే ఒక ప్రోగ్రామ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ప్రతి ఒక్కటి నాకు బాగా ఆకట్టుకున్నాయి. సో నాకు చిన్నప్పటి నుంచి వివేకానందని చూసినప్పుడు నాకు ఏదో ఒక రకమైనటువంటి అనుభూతి కలిగేది. సో అది ఇక్కడ నాకు దొరుకుతుందని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ వీళ్ళు మెయిన్ గా వచ్చేసి 3C కాన్సెప్ట్ పైన వర్క్ చేస్తారు. దాంట్లో క్యారెక్టర్, కెరియర్, కంట్రీ. సో ముందుగా క్యారెక్టర్ మనం బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా కెరియర్ అనేది మనం సెటిల్ అయిపోతాము. క్యారెక్టర్ తర్వాత కెరియర్ ఇవి రెండు వచ్చాయంటే కంట్రీని ఆటోమేటిక్ గా ఏదో చెయ్యాలి అని చెప్పేసి మన వంతుగా మనం సహాయం చేస్తాం అన్నట్టు ఈ రకంగా ఈ కాన్సెప్ట్ పెట్టారు. దీంట్లో మనకి క్యారెక్టర్ వచ్చేసి ముందుగా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మన యొక్క హ్యాబిట్స్ పైన ఫోకస్ చేస్తారు. సో పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజుల్లో చూసుకోండి, ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ధోని గారు కావండి, లేకపోతే విరాట్ కోహ్లీ కానీ, ఇలా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే గొప్ప స్టేజ్ లో ఉన్నారో వాళ్ళంతా ఎర్లీ వేకప్ కానీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ మనకు సంబంధించినటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదంటే మెంటల్ గా ఎలా మెడిటేషన్ చేయాలి, ఎలా ఫిట్నెస్ గా ఉండాలి, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి చిన్న చిన్నది కానీ మన లైఫ్ లో చాలా మార్పులు తీసుకొస్తామని చెప్పేసి వాటిని డే బై డే గా చేస్తున్నారా లేదా అని చెప్పేసి కంటిన్యూగా అడుగుతా ఉంటారు. ఏదైతే చేస్తామో అదే మేము వాట్సాప్ గ్రూప్లలో వీళ్ళకి అప్డేట్ చేస్తూ ఉంటాం అన్నట్టు నిజాయితీగా. సో ఈ రకంగా అది మనకు ఒక హ్యాబిట్ అనేది ఆటోమేటిక్ గా కొన్ని రోజుల తర్వాత అది మాకు అలా అలవాటు అయిపోతుంది. మళ్ళీ తర్వాత రెగ్యులర్ గా ఒక అలారం పెట్టుకొని లేవాల్సిన అవసరం లేదు, అది మాకు అలవాటు అయిపోతుంది. సో ఈ రకంగా చిన్న చిన్న అలవాట్లతోటి ఇక్కడ చెప్పేటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. స్పిరిచువల్ అనగానే పెద్ద ఏదో ఉందంటే చాలా ఉంది లోతుకి వెళ్తే, కాకపోతే చిన్న చిన్న మెల్లగా చెప్తుంటే అది మనకు అర్థమయ్యి ఏదైతే నేర్చుకున్నామో అది మళ్ళీ ఇంప్లిమెంటేషన్ లో మనం కూడా పెడతాం అన్నట్టు. ఇక్కడ అది పెట్టుకున్నప్పుడు నేను స్వయంగా నేర్చుకునే ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత డిసిప్లిన్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి. ఫ్రెండ్స్ ఉంటే ఒక రకంగా మాట్లాడతాము, అది మాకంటే హయ్యర్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాము, బయట రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాము, కొలీగ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఈ రకంగా వర్క్ లో కూడా ఎలా ఉండాలి, యాజ్ ఎ టీమ్ లీడర్ గా ఒక టీమ్ ని ఎలా లీడ్ చేయాలి అని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కొన్ని నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడ. సో ఇవన్నీ మరి మీకేం ఉపయోగపడతాయని మీరు అనొచ్చు. ఈ రోజుల్లో ఒక కంపెనీకి వెళ్ళినా కానీ లేదంటే ఏదైనా బయట ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ ఇది చాలా అవసరం మనకి. ఒక కోఆర్డినేటర్ అంటే మనం ఎలా చేయాలి ప్రోగ్రామ్ మీద స్వయంగా ఇక్కడ ఈ ప్రొయాక్టివ్స్ అందరం కలిసి మేమే ప్లాన్ చేసుకొని మేము యాజ్ ఒకరు కోఆర్డినేటర్ గా, ఒకరు స్టేజ్ ఇన్ఛార్జ్ గా, ఒకరు హాల్ ఇన్ఛార్జర్ గా, ఒకరు ఇట్లా ఫుడ్ ఇన్ఛార్జర్ గా, ప్రతి ఒక్కటి ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్క నెక్స్ట్ ఒక్కొక్క ప్రోగ్రామ్ లో చేంజ్ అయ్యి ఆ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మేము ఎలా ఉండాలి. సపోజ్ ఒకరు వర్క్ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఏదైనా తప్పు జరిగినప్పుడు రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా, రియాక్ట్ అవుతే ప్రాబ్లం ఏమవుతుంది, రెస్పాండ్ అవుతే దానివల్ల మనకు ఉపయోగం ఏముంది, ఇలాంటి చాలా ఉన్నాయి ఇక్కడ నేర్చుకోవాలంటే. ఈ విధంగా నేను ఒక్కొక్కటి ఇక్కడ నేర్చుకున్నది నేనైతే ఎక్కడైతే నా ఆఫీస్ లో కానీ లేదా బయట కానీ నేను ఇంప్లిమెంటేషన్ లో పెట్టినప్పుడు వాళ్ళందరూ ఏదో కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి, మాకు రెగ్యులర్ గా మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఏర్పడట్లేదు. అవతల వాళ్ళకి ఏంటంటే ఎక్కడ నేర్చుకున్నాడు ఏంటి అసలు ఇతనికి పుట్టుకతోటే ఉన్నాయా అని కొన్ని రకాలుగా అడుగుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది అన్నట్టు ఇక్కడ. సో యూత్ వచ్చినప్పుడు ఒక్క సింపుల్ గా చెప్పాలంటే ఆ ఆకలి ఉందో నేర్చుకోవాలని ఒక ఆకలి ఉందో వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇక్కడ అతను యూత్ వస్తే అతను శిల్పిలాగా చెక్కేస్తారు అతన్ని. ఆ శిల్పి తను చెక్కిన శిల్పిని తను గుర్తించుకోలేడు, కానీ ఎదుటి వారి దగ్గర ఎక్కడైనా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అది ఆ విషయము అతనికి ఆటోమేటిక్ గా వాళ్ళు చెప్తున్నప్పుడు అర్థమైపోతుంది.
సో ఎవరైతే ఆకలితోటి ఉన్నారో నేర్చుకోవాలని ఒక కుతూహలం ఉందో వాళ్ళు ఇక్కడ వచ్చి కంపల్సరీగా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లోపల నేను మార్పుని చూడగలిగాను కాబట్టి నేను ఇంకా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నాను. మీ అందరూ కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి కెరియర్ పరంగా మాక్ ఇంటర్వ్యూస్ కానీ తర్వాత కొందరు స్పెషల్ గా క్లాస్ తీసుకొని వాళ్ళ ద్వారా కొన్ని సెషన్స్ కండక్ట్ చేసి ఒక కంపెనీలో ఎలా ఉంటారు, లేదంటే అతని యొక్క గోల్ ఏంటి, అతనికి అనుగుణంగా అతనికి ఏం కావాలో గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడా లేదా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడా, అతనికి ఏం కావాలని చెప్పేసి లైక్ మైండెడ్ పీపుల్ వాళ్ళందరూ ఇక్కడ దొరుకుతారు కాబట్టి వాళ్ళు టీమ్ గా అయ్యి వాళ్ళు కూడా కొన్ని విషయాలు ఇక్కడ చాలా నేర్చుకుంటారు అన్నట్టు. అంటే ఒకరికొకరు డౌట్ ఉన్నప్పుడు అవి క్లారిఫై చేసుకుంటారు. అదే విధంగా ఏదైనా మనకి ఇంకా డౌట్స్ వస్తే గానీ మాకు ఇక్కడ సార్ ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మేము అడిగి తెలుసుకుంటాం అన్నట్టు. వందే మాతరం.